తన దగ్గర చూపించుకున్నాము, ఎక్కడ కాలేదు. మాకు మా మామ చెప్పిండి ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని. ఇక్కడికి వచ్చినాము. 1, 2, 3 సార్ ఫెయిల్ అయింది. థర్డ్ సార్ సక్సెస్ అయింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు డబ్బులు అనేది కనబడదు మనకు. మన ముందర మన పిల్లలు ఉంటే చాలా అంతే. ఈ ఆపర్చునిటీ ధన్యవాదాలు. ఒక పాప ఒక బాబు 2 సార్లు సక్సెస్ అయింది. ఇక్కడ ఆకుండా కర్నూలులో చాలా చోట్ల ఇప్పించుకున్నా, కానీ మేడం దగ్గరకు వచ్చినాక 2-3 మంత్స్లోనే నాకు సక్సెస్ వచ్చింది. మీరు ఎప్పటి నుంచో పేషెంట్స్ నాకు చాలా ఏళ్ళ నుంచి వీళ్ళంతా ఫ్యామిలీ మొత్తము. సో హ్యాపీ మేడం దగ్గరికి వచ్చిన సక్సెస్ఫుల్ అనిపించి ఈరోజు సంతోషపడుతూ మేడం మాకు చాలా చోట్ల కర్నూలు మొత్తానికి హాస్పిటల్ అయితే చాలా తిరిగినాము. ఇక్కడ సీతమ్మ కాడ రక్ష అవన్నీ తిరిగినాము. ఎక్కడైతే సక్సెస్ కాలేదు. మేడం దగ్గరికి వచ్చాము. ఇట్లా మా సిస్టర్ తీసుకోలేదు. అందులో కూడా మేడంది కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇన్స్టాగ్రామ్ అవి ఫాలో అయ్యి కూడా వచ్చాము. వచ్చి డైరెక్ట్ చూసి మేడంని కలిసి చేర్చుకున్నాం. మాకు ఫస్ట్ సారి సక్సెస్ అయింది. ఇప్పుడు 3 మంత్స్ హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా తిరిగినాము. 8 years అయింది మ్యారేజ్ అయ్యి 8 years అయింది. ఇప్పుడు ఒకటేసారి సక్సెస్ అయ్యింది. మాకు చాలా సంతోషంగా మేడం దగ్గర సక్సెస్ అయింది. మేడం దగ్గర ఫస్ట్ టైం సక్సెస్ అయింది. అరుణావతి ఏంటంటే మరి ఫస్ట్ ఎప్పుడు నా దగ్గర వచ్చింది 2008 లో వచ్చాను. బిగినింగ్ అనమాట. అప్పుడప్పుడే సరే కొంచెం మెడిసిన్ చూద్దాంలే అని చెప్పాము. ఇంకా తర్వాత స్టాప్ ట్రైన్ మానేసారు. ట్రీట్మెంట్ అంతా మానేసి ఇంట్లో కూర్చున్నారు. సో మళ్ళీ ఇప్పుడు 10 years తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చాను. కొంచెం ప్రాబ్లం ఉంది, చిన్న సర్జరీ చేయాలమ్మా అని చెప్పాము. సర్జరీ చేసాం. వెంటనే సక్సెస్ అయిపోయింది. మామూలుగా కావాలని చాలా ట్రై చేశారు పాపం. కానీ తర్వాత కొంచెం ఎక్స్ ప్రాబ్లం ఉండడం వల్ల ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. హస్బెండ్ చాలాసార్లు మా దగ్గరికి రాకపోయినా కూడా ఒకసారి వచ్చి కౌన్సిల్ చేస్తేనే వెంటనే ఓకే చేశారు. సో వెంటనే ఫస్ట్ టైం వీళ్ళకి కూడా సక్సెస్ అయిపోయింది. తర్వాత సెకండ్ సారి చాలా ఆనందంగా ఉంటుంది. ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. అది కూడా అంతే. 10 years బ్యాక్ ఎప్పుడో వచ్చింది. ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఉన్నాయని చెప్తే సరే గడ్డలకి ఆపరేషన్ చేసినాక ట్రీట్మెంట్ తీసుకోమంటే ఇంకా వెళ్ళిపోయింది, రాలేదు. అది తర్వాత చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది. ఐవీఎఫ్ చేస్తే ఫస్ట్ టైమే నిలబడిపోయింది. డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ ఫాలో అయినారంటే ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. భయపడకూడదండి. అందరికి నా పేరు త్రివేణి. మేడం దగ్గర 2024 నవంబర్ నుంచి స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్. ఎంతో భయం ఉండేది. అసలు మేడం వచ్చేసి తిట్టేది, ఎక్కువ భయపడితే ఏం సాధిస్తావు అన్నట్టుగా, ఇంత పెయిన్ కూడా తట్టుకోలేవా నువ్వు అన్నట్టుగా అనేది. బట్ ఏదో మిరాకిల్ గా బాబా గ్రేస్ వల్ల నాకు జూన్ లో పెట్టారనమాట. జూన్ లో పెట్టించుకున్న వాళ్ళ నుంచి ఏదో ఒక కాంప్లికేషన్, ఒక భయం అనేది ఉండేది. అది ఎంత వదిలించుకోవాలన్నది వదిలేదైతే కాదు. ఫస్ట్ పెట్టంగానే ఒక 10 days కి టైఫాయిడ్ వచ్చింది. మేడం ఫిజిషియన్ రెఫర్ చేస్తారు. ట్రీట్మెంట్ తీసుకున్నా, ఇది ఉంటుందా పోతుందా అనేది ఫుల్ భయం అనమాట. మొత్తానికి అది నిలబడింది. అది అయిపోగానే మళ్ళీ 4th month లో యూరిన్ ఇన్ఫెక్షన్, మళ్ళీ అది ఒక భయం. మళ్ళీ దాన్ని దాటుకొని పోతున్నా మళ్ళీ సివియర్ కాఫ్, మళ్ళీ అది దాటితే ఏదో ఒక మొత్తానికి కాంప్లికేషన్స్. మేడం ఇచ్చిన ధైర్యం అవి ఇవి మొత్తం దాటుకుని మొత్తానికి 2 twin babies బేబీ బాయ్స్ ని తీసుకోగలిగాము. ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది పాపము. స్టార్ట్ అయినప్పటి నుంచి, ఎంబ్రియో పెట్టినప్పటి నుంచి ఏదో ఒకటి ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. నేనే చాలా భయపడేదాన్ని, ఎట్లా అందులో ట్విన్స్ ఉన్నారు అసలే అని చెప్పేసి. కానీ
ఏమంటారు మానసికంగా చాలా ధైర్యంగా ఎదుర్కొంది అన్ని సమస్యలు కూడా. చెప్పినట్టుగా ఫాలో అయింది. సో మంచిగా క్యూట్ బేబీ.